ఛానల్. ఈరోజు మనం తయారు చేసే ప్రాజెక్ట్ ఏంటంటే ఒక ఛార్జింగ్ మాడ్యూల్ టైప్లో ఉండే ఒక హోల్డర్ని తయారు చేద్దాం గైస్. ఆ హోల్డర్ని ఏ విధంగా తయారు చేసాను అనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను, చూడండి గైస్. చెప్పే ముందు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు అన్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే డైలీ 3 డేస్కి ఒక వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది గైస్. ఇంక లేట్ ఎందుకు, ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 PVC పైప్స్ని చిన్న భాగాలుగా కట్ చేసి తీసుకోండి గైస్. దానికి PVC షీట్ని బాటంలో రౌండ్గా కట్ చేసుకోండి గైస్. రౌండ్గా కట్ చేసి వాటిని సాఫ్ట్గా ఉండవు కాబట్టి మనం సింపుల్గా శాండ్ పేపర్తో సాఫ్ట్గా తయారు చేసుకుందాం గైస్. వాటిని సాఫ్ట్గా తయారు చేసిన తర్వాత చూడండి ఎంత లుక్ వస్తున్నాయో చూడండి గైస్. ఇప్పుడు మీరు రిమోట్లో దొరికే ఒక స్ప్రింగ్స్ ఉంటాయి కదా గైస్, ఆ స్ప్రింగ్స్కి వైర్స్ని కనెక్ట్ చేసి కరెక్ట్గా ఆ PVC పైప్కి సెంటర్లో వచ్చేటట్టు ఫిక్స్ చేసుకోండి గైస్. ఆ విధంగా వైర్స్ని కనెక్ట్ చేసి సెంటర్లో ఫిక్స్ చేసుకొని వాటిని సైడ్ పెట్టుకోండి గైస్. ఇప్పుడు మనం ఒక PVC బాక్స్ని రెడీ చేసుకుని PVC బాక్స్ని తీసుకోండి గైస్. ఈ PVC బాక్స్ని ఏ విధంగా తయారు చేశాను అనేది చాలా షార్ట్స్లో తయారు చేశాను, వెళ్ళి చూసేయండి గైస్. ఇప్పుడు ఒక ఛార్జింగ్ మాడ్యూల్ని తీసుకొని ఛార్జింగ్ మాడ్యూల్ని కరెక్ట్గా PVC బాక్స్లో ఫిట్ అయ్యేటట్టు ఫిక్స్ చేసుకోండి గైస్. వాటికి వైర్స్కి ఇంకా ఛార్జింగ్ పోర్ట్కి మనం హోల్స్ చేసుకోవాలి గైస్. నేనైతే ఫైల్ని యూజ్ చేసి వాటికి హోల్స్ చేసుకుంటున్నాను గైస్. ఇప్పుడు గ్లూ స్టిక్ వేసి దాన్ని అంటించుకోండి గైస్. గ్లూ స్టిక్ మాత్రం వేయండి, ఇంకా సూపర్ గ్లూ మాత్రం వాడొద్దు గైస్, ఎందుకంటే మనకి కాంపోనెంట్స్ అన్నీ కలిసిపోతే పనిచేయదు గైస్. దానిపైన ఒక PVC షీట్ని కవర్ చేసుకొని దాన్ని కూడా ఫైల్తో మనం రబ్ చేసుకోండి గైస్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో అవుట్పుట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఛార్జింగ్ పోర్ట్ కూడా కరెక్ట్గా హోల్ ఉంది, చూసారా గైస్. ఇప్పుడు వాటిని తీసుకున్నాం కదా గైస్, వాటిలో ఒక PVC పైప్ని మనం ఫిక్స్ చేసుకుందాం గైస్. నేనైతే సూపర్ గ్లూ యూజ్ చేసి సింపుల్గా ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఫిక్స్ చేసిన వాటిని ఒక లైన్ మార్క్ చేసుకోండి గైస్. సెంటర్లో వాటిని ఒక డాట్ లైన్ వచ్చేటట్టు కరెక్ట్గా కట్ చేసుకోండి గైస్. మొత్తం కట్ చేయొద్దు, పోతుంది గైస్. ఇప్పుడు ఒక రబ్బర్ని తీసుకొచ్చి వాటికి పెవికేసి గట్టిగా రెండింటిని కరెక్ట్గా అంటించుకోండి గైస్. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఎంత పర్ఫెక్ట్గా అంటించుకుంటే అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది గైస్. ఇప్పుడు బ్యాటరీ హోల్డర్ టైప్లో సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి గైస్. ఇప్పుడు ఇందాక మనము ఒక ఛార్జింగ్ మాడ్యూల్ని పెట్టి ఒక PVC బాక్స్ని తయారు చేసుకున్నాం గైస్. దాన్ని మైనస్ వైర్స్ని సింపుల్గా ఆ బ్యాటరీ హోల్డర్లో పెట్టి కనెక్ట్ చేసుకోండి గైస్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఇప్పుడు బ్యాటరీ పెట్టుకోవడం కూడా ఎంత సింపుల్ కూడా చూపిస్తాను చూడండి గైస్. సింపుల్గా రిమూవ్ చేసి మనం ఆ బ్యాటరీని ఇన్సైడ్లో మైనస్ ఫిక్స్ చేసుకొని ప్లస్ని కూడా ఆ విధంగా క్యాప్ వేసిస్తే మనకి ఛార్జింగ్ సింపుల్గా ఎక్కిపోతుంది గైస్. ఛార్జింగ్ పెట్టి కూడా చూస్తాను చూడండి గైస్. అవుట్పుట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది గైస్. ఇప్పుడు ఛార్జింగ్ కూడా బ్లూ లైట్ వెళ్తుంది, ఎందుకంటే ఆ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయితే బ్లూ లైట్ వెళ్తుంది గైస్. ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూడండి గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి మా ఛానల్ ఎంతో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.